ఆయన ఓ జిల్లా పాలనాధికారి. గురువుల వృత్తి ధర్మం ఎంత గొప్పదో, నిబద్ధతతో పనిచేయకపోతే భావితరాలకు ఎంత నష్టమో వివరిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. కాకినాడలో జరిగిన అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవ సభకు కలెక్టర్ శ్యాన్ మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. దేశ భవిష్యత్తుకు బాలలే బంగారు గనులన్న ఆయన వారిని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దాల్సింది గురువులేనన్నారు. కొంతమంది ఆ బాధ్యతను విస్మరిస్తున్నారంటూ భావోద్వేగానికి గురయ్యారు. క్రెడిట్ ఐ గివ్ టు దెమ్. వాళ్ళు ఆ రోజు సరిగా ఉద్యోగం చేయకపోయినా, వాళ్ళ ప్రొఫెషన్కి వాళ్ళు మోసం చేస్తున్నా, వాళ్ళ వల్ల పిల్లలు చెడిపోయినా, ఆర్ వాళ్ళ వల్ల పిల్లలకి ఏం చేయాలో చేయకపోయినా ఐఎమ్ షూర్ ఆ పాపం మాకు వచ్చేది వాళ్ళ. ఐఎమ్ రైట్? టీచర్స్ ఎస్పెషల్లీ, ఐఎమ్ రైట్? సో దయచేసి మీ ద్వారా, దట్స్ వై టీచర్స్ కానీ పిల్లలు ఉన్నప్పుడు ఐ వాంట్ టు టాక్. మేబీ ఒక 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు ఉంటుందేమో ఇంటి నుంచి, 10-12 కిలోమీటర్స్ ఉంటుంది ఇంటి నుంచి స్కూల్కి. అది కూడా తిరగలేక ఈ పొలిటికల్ ఎమ్మెల్యేల ద్వారా నుంచో, ఎంపీల ద్వారా నుంచో, ఇంకొక నాకు తెలిసిన వాళ్ళ ద్వారా నుంచో రికమెండేషన్ పెట్టిస్తారంట. మాకు ఇంటి దగ్గరికి ఇవ్వండి, మాకు ఈ స్కూల్ ఇవ్వండి, ఆ స్కూల్ ఇవ్వండి, మాకు ఇక్కడ ఒకళ్ళే ఉన్నాం, మేము చెప్పలేకున్నాం 10 మందికి, ఇంకొక 2 ఇవ్వండి ఇలాంటి. ఐ ఫీల్ అషేమ్డ్. నేను అనలేను కానీ పెద్దవాడు కాబట్టి నేను చెప్తున్నాను కదా, యు ఆర్ చీటింగ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ రూయినింగ్ యువర్ కిడ్స్ లైఫ్. ఈరోజు చెప్తాను, రాసుకోండి. మీరు ఎంతమంది అయితే ఐఎమ్ షూర్ ఆ ప్రొఫెషన్లో ఉండి సరిగా నిజంగా మనస్ఫూర్తిగా చేయకపోతే ఐఎమ్ షూర్ ఆ పాపం కిడ్స్ తగులుతుంది. సో ఐ రియల్లీ రిక్వెస్ట్ ఆల్ టీచర్స్, నేను ఇది విత్ ఆల్ పెయిన్ ఐ సే, బికాస్ నేను సర్వీస్లోకి వచ్చి 10 ఏళ్ళు అవుతుంది కదా, 10 ఏళ్లలో అట్లీస్ట్ ఒక 5-6 ఇయర్స్ ఫీల్డ్ మీద ఉన్నప్పుడు వెన్నెవర్ టీచర్స్ కమ్ అలాంటి ఇష్యూస్ గురించి మాట్లాడినప్పుడు, అంటే వెరీ పెట్టి ఇష్యూస్, వాళ్ళ మధ్యలో గొడవలు ఉంటాయి స్కూల్లో. సో నేను బయటకు వెళ్ళిపోతా అంటారు, నాకు 4 కిలోమీటర్లు వెళ్ళలేను, 5 కిలోమీటర్లు వెళ్ళలేను, నాకు ఇవేవో కావాలని చెప్పి మెడికల్ సర్టిఫికేట్ పట్టుకొస్తారు. ఎవరిని మోసం చేస్తారు?